సరే ఎలా ఉండబోతుంది అమరావతి రాజధాని మళ్ళీ పనులు అమరావతి ఎప్పటికైనా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే అది ప్రజలకు చూసేందుకు ఇప్పుడేమి వెళ్ళి చూస్తే పెద్దగా కనబడదు. గత 5 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు కొంత అభివృద్ధి చేసి ఉన్నది. 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఆయన ముందుగానే చెప్పారు. అధికారులకు వచ్చిన తర్వాత చెప్పారు 2028 నాటికి ఒక రూపురేఖలు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు అమరావతి ఏంటనేది కనబడుతుంది. ఇప్పుడు 123 కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వాళ్ళన్నిటికీ అనుమతులు ఇచ్చారు. వాళ్ళన్నీ ఎయిమ్స్తో సహా అన్నీ అభివృద్ధిలో తీసుకొచ్చారండి. సో రేపు 2వ తారీఖున ఏంటంటే ఈ 33,000 ఎకరాలు కాకుండా మరో 40,000 ఎకరాలు సాగిస్తున్నారండి. అంటే ఇది భవిష్యత్తులో ఈ రాజధాని మన రాష్ట్రానికే కాదు, ఖచ్చితంగా దేశ 2వ రాజధాని ఖచ్చితంగా అవుతుందండి. మీరు భౌగోళికంగా మీరు ఆలోచిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రాజధానికి ఉన్న స్థలం ప్రాంతం ఎక్కడ లేదండి. చుట్టూ నదుల అనుసంధానం అయితేనేమి పట్టణాలకి వెళ్ళడానికి అయితే విశాలమైన ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నారు. అంతకుముందు చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు 5 ఏళ్ళు, మధ్యలో వచ్చి అసలు రాజధాని లేకుండా చేసింది వైసీపీ. అంటే అదే వాళ్ళు పెట్టిన రాజధాని మనం ఎందుకు చేయాలన్న కాన్సెప్ట్తో ఆపారు, కానీ ప్రజలు ఎవరు కూడా విశ్వసించలేదు. వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ ఎందుకంటే అది తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి అమరావతి దగ్గర, శ్రీకాకుళం నుంచి వచ్చేవాడికి అమరావతి, అది అందరికీ మధ్యన ఉంది. సో అందరికీ ఉపయోగం. ఎక్కడ హాస్పిటల్ ఊరికి దూరంగా ఉంటే అది ఉపయోగం కాదు కదండి. ఖచ్చితంగా ఇది మన రాష్ట్రానికి కాదు, దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది అమరావతి. ఖచ్చితంగా 100% టైం ఇచ్చారు. నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మనం గెలవాలంటే అమరావతి, పోలవరం, భోగాపురం ఎయిర్పోర్టు, రాజధాని, ఇవన్నీ రైల్వే జోన్ ఇవి కంప్లీట్ చేస్తేనే మనం గెలవగలం ఖచ్చితంగా చెప్పారు అతను. 27లో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ 26 ఆగస్టు నాటికి ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారు. 28 నాటికి అలాగే మన వైజాగ్ మెట్రో రైలు కూడా 28 నాటికి అందుబాటులోకి వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేశారు. అందుకే 27 తర్వాత మనం ఖచ్చితంగా చూడొచ్చు మనం. రైట్.